नमस्ते यतिराजाय विवेकानंदशूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे The chief guest of this session, Mrs. Chitra Ramchandran, my brother monks and dear students. So in the welcome address, our Swami has already told you about this celebration. Youth celebration for 3 days. Swami Vivekananda's birthday has been declared as National Youth Day by the Government of India. So we are celebrating the 158th birth anniversary of Swami Vivekananda. So all of you know very well about Swami Vivekananda. Coming to the present society today, there is one word which is very, very powerful. It's gaining more and more strength. That is called addiction. How many of you are aware of the word addiction? Do you understand? Students? Addiction. All right, I have to explain, then you will understand it. So, addiction to drugs, addiction to alcohol, addiction to computers, addiction to TV, latest addiction to cell phones. Now, do you understand the word addiction? And understand or not? Louder? Yes. So what is this addiction? It is like a Rakshasa it is. Now what Rakshasas do are very powerful there. So in the Chandi Devi Mahatyam we read, one Rakshasa when Rakta Bija. So Rakta Bija, when the Divine Mother kills him, cuts off the head of the Rakta Bija, when the blood spills on the ground, from every drop, one Rakta Bija will come out. So like that, this addiction, the power is increasing day by day. The list is increasing. So one of our Swamis went to a medical college. Very astonishing and shocking to see 60% students are addicted to alcohol. So they are going to future doctors. How they will treat the patients, you can imagine. So addiction to TV. So I'll put one question to all of you. So మీలో ఎంతమంది రోజు టీవీ అసలు చూడరు? చేతులను చూస్తాం. అసలు చూడని వాళ్ళు, చూసేవాళ్ళు కాదు, చూడని వాళ్ళు. ఆల్ రైట్. చూసేవాళ్ళు తెచ్చలండి, రోడ్డు చూసేవాళ్ళు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? అంటే ఒకసారి పేరెంట్స్ ఒక అబ్బాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి. స్వామిజీ, మా అబ్బాయి చాలా బ్రైట్ స్టూడెంట్గా ఉండేవాడు, కానీ ఈ మధ్య అసలు చదవడం మానేశాడు అన్నాడు. వాడిని తీసుకొచ్చారు వాడి దగ్గరికి. అడిగాను, ఆయన నువ్వు టీవీ చూస్తావా అన్నాను. చూస్తాను. ఎందుకంటే 3 hours 4 hours చూస్తాను అన్నాడు. ఏం చూస్తామంటే సీరియల్ చూస్తాను అన్నాడు. ఏం సీరియల్ అంటే మొగలి రేకులు అన్నాడు. అంటే సరే ఇంకో ప్రశ్న అడిగామండి.
సపోజ్ నువ్వు చూడలేదనుకో, ఏం చేస్తావు అన్నా, చూడకపోతే ఎలాగా, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి దాన్ని రికార్డ్ చేయమని చెప్పి మళ్ళీ నేను చూస్తాను అన్నాడు. దీన్ని ఏమంటాము? అడిక్షన్ అంటాం. అంటే అది చూడలేకపోతే మనం ఉండలేము కాబట్టి దాన్ని మనం అడిక్షన్ అంటాం. ఇంకొక అబ్బాయికి చెప్పాను, నేను అసలు నీవు టీవీ చూడొద్దు, చూడడం చాలా మంచిది కాదు అని చెప్తే వాళ్ళు పేరెంట్స్ చేశారంటే ఇంట్లో టీవీ కట్ చేసేసారు కనెక్షన్. అప్పుడు అన్నాడు వాడు, స్వామి నేను అసలు మానేశాను టీవీ చూడడం మా ఇంట్లో అన్నాడు. సో నేను వాడిని అభినందిస్తూ ఉన్నా, చాలా మంచివాడు నువ్వు అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, వాడి ఇంట్లో మానేశాడు, ఫ్రెండ్ ఇంట్లో చూస్తూ ఉంటాడు 8 గంటల సేపు అని. అలా కాదు, మానుకోవాలంటే మనము శ్రద్ధతో దాన్ని ఎందుకు మానుకోవాలనేది ప్రశ్న. అంత వాడిని చదువు పాడైపోయింది, చదువు మానేశాడు. ఎందుకంటే వచ్చేసి టీవీ అడిక్షన్ వచ్చేసింది వాడికి. టీవీ అడిక్షన్తో పాటు చదువు పోయిందన్నమాట. అలాగే ఒక 9th standard స్టూడెంట్ ఒక వచ్చాడు. వాడి దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ ఏంటంటే ఐఫోన్ అన్నమాట. దానికి ఖరీదంతా $35,000 ఖరీదు దానికి. ఆలోచించండి, 9th తరగతి స్టూడెంట్కి ఇది కావాలా? $35,000 సెల్ ఫోన్ కావాలా వాడికి? అందువల్ల ఏమవుతుంది, చదువు రాదు అసలు. అడిక్షన్ వల్ల ఇదంతా చదువు మర్చిపోతుంది, అటువైపు అంతా మైండ్ వెళ్ళిపోతుంది. ఇంకొక స్టూడెంట్ని అడిగా, సెల్ ఫోన్. సో అనదర్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, హౌ మెనీ డోంట్ హ్యావ్ సెల్ ఫోన్స్? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎక్సలెంట్. హౌ మెనీ హ్యావ్ సెల్ ఫోన్స్? ఎనీవే ఐ అప్రిషియేట్ యూ. ఇంకా అడిషన్ మీకు రాలేదు, సెల్ ఫోన్స్ ఇంకా నాకు రాలేదు కాబట్టి మీరు బతికిపోయారు ఇప్పుడు. ఇంకో అబ్బాయిని పిలిచి అడిగా సెల్ ఫోన్ గురించి, నువ్వు రోజుకి ఎన్ని మెసేజ్లు ఇస్తావు అని అడిగా. 300 మెసేజ్ ఇస్తానండి రోజుకి. అంటే రోజుకు 300 మెసేజ్లు ఇస్తూ ఉంటే వాడు కూర్చొని వాడు ఎలా చదువుకుంటాడు? వాడు చదివేమవుతుంది? సో అందువల్ల ఈ అడిక్షన్ అనేది చాలా పవర్ఫుల్ ఎనిమీ అయిపోయింది మనకి. ఎందుకంటే అసలు మనకు ఫోకస్ లేకుండా పోయింది జీవితంలో. మనం స్కూల్కి వెళ్ళడం ఎందుకు, కాలేజీకి వెళ్ళడం ఎందుకు? చదువుకోవడానికే కదా. చదువు మానుకొని ఇటువైపు వెళ్ళిపోయాం. సెల్ ఫోన్ అడిక్షను, టీవీ అడిక్షను, అంతా అడిక్షన్ అంతా వచ్చేసింది మనకి. ఎందుకంటే మనకు ఫోకస్ లేదు. మనం ఏదైనా సాధించాలి జీవితంలోనే, ఫోకస్ మనకు లేకుండా పోయింది. వై డూ యూ గో టు ద స్కూల్ ఆర్ కాలేజ్? ఐ మస్ట్ స్టడీ వెల్, ఐ మస్ట్ ఎర్న్ ద నాలెడ్జ్. సో అది లేకుండా వి గాట్ ఇంటూ ఆల్ ది డైవర్షన్స్. చదువు పాడైపోయింది, అందువల్ల హోల్ లైఫ్ అంతే వేస్ట్గా పోతుంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎంత ఫోకస్గా ఉన్నారంటే, సో మార్నింగ్ దే గెట్ అప్ ఇన్ టైమ్, దే స్టడీ, దే గో టు బెడ్ అబౌట్ 11 o'clock, గెట్ అబౌట్ 5:30. వాళ్ళ పేరెంట్స్, స్వామీజీ వీడు ఏం చెప్పినా మన మాట వినడు, చదువుకుంటూనే ఉన్నాడు ఎప్పుడు అంటారు. వెల్ ఫోకస్డ్. ఏమైనా పిలిస్తే నేను రాను, నాకు పని ఉంది, చదువుకోవాలా, హోమ్లో వర్క్ చేసుకోవాలా అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఫోకస్ ఉందన్నమాట జీవితంలో. ఆ ఫోకస్ లేకపోతే ఆల్ డైవర్షన్స్ విల్ కమ్. సో వై వి లూజ్ ది ఫోకస్? అనదర్ క్వశ్చన్ ఈజ్ దట్, వై వి లూజ్ ది ఫోకస్? మనకి అవేర్నెస్ ఎందుకు లేదు? నేను స్కూల్కి ఎందుకు వెళ్తున్నాను, నేను బాగా చదువుకోవాలి కదా, పాస్ అవ్వాలి కదా, జీవితం ముందు కదా, మనకి ఎందుకు అవేర్నెస్ ఉండదు మనకు? సో ఫస్ట్ ఏంటంటే ఆ ఫోకస్ లేనందువల్ల మనకు అవేర్నెస్ లేదు. జీవితంలో ముందుకు రావాలి, నేను బాగా చదువుకోవాలి, అది శ్రద్ధ ఉండాలి మనకి. లేకపోతే ఏమవుతుంది, మనం ఆటోమేటిక్గా దానిలో వెళ్ళిపోతాం. టు గ్రో గ్రీన్స్ ఎంత కష్టం, కానీ ఆల్ వీడ్స్ దానిగా వస్తాయి.
దానికి శ్రమ పడాల్సిన పని లేదు. మంచిగా మనం శ్రమ పడాలి, కానీ చెడ్డది మన తానుగా వచ్చేస్తుంది మనకి. అందులో వివేకానంద స్వామి చెప్తారు, ఫోకస్ ఉండాలి మన జీవితంలో, లక్ష్యం ఉండాలి మనకి అంటారు. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరా నిబోధత అంటే ఏంటి? మన గమ్యం మనం చేరుకోవాలి ఎలాగైనా సరే, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తిష్టత, లేవండి, మేల్కొనండి అంటారు. మేల్కొనడం అంటే ఏంటి? ఇవన్నీ వదిలిపెట్టాలి, బ్యాక్ అయిపోయినంత వదిలేసేయాలి. మనము అడిషన్స్ ఉండకూడదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, ఇప్పుడు జాగ్రత్త పడాలి. అదే గమ్యం మనం చేరుకోలేము, ఎక్కడికో వెళ్ళిపోతాం. We want to go to Calcutta, Delhi. We want to go to Calcutta, end up going to Kanyakumari. ఎందుకంటే మన ఫోకస్ లేదు కాబట్టి. సో మనం ఏం చేయాలి? టేక్ వివేకానంద యాజ్ యువర్ ఐడియల్. ఆయన మనకు యూత్ ఐకాన్. మనకి ఒక సందేశం చెప్పింది, ఒక్క సందేశం మనం పాటిస్తే చాలా ఆయన జీవితం, ఆయన చెప్పినటువంటిది. సో ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మనకి. బి స్ట్రాంగ్, బి ఫియర్లెస్ అంటారు ఆయన. స్ట్రాంగ్ అంటే ఏంటి? ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, మారలీ స్ట్రాంగ్, స్పిరిచువల్లీ స్ట్రాంగ్. సో బాడీ, మైండ్, ఎవ్రీథింగ్ మస్ట్ బి కెప్ట్ స్ట్రాంగ్. నాట్ ఓన్లీ ఫిజికలీ, మెంటలీ, మారలీ, స్పిరిచువలీ. సో యూ ఆర్ ది మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ అంటారు. అంత పవర్ఫుల్ మెసేజ్ మనకు ఆయన వివేకానంద స్వామి వారు ఇస్తారు. కానీ అలాంటి మెసేజ్ని మనం తీసుకొని, సో పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ డే టు డే లైఫ్. సో దెన్ ఓన్లీ దెర్ విల్ బి చేంజ్ ఇన్ అవర్ పర్సనాలిటీ. హోల్ చేంజ్ విల్ బికమ్ న్యూ పర్సనాలిటీస్. సో యూ మస్ట్ గ్రో. కీప్ వివేకానంద బిఫోర్ యూ. జస్ట్ లుక్ అట్ ద ఐస్ ఆఫ్ వివేకానంద. చూడండి ఎంత పవర్ఫుల్ ఐస్ అది. మనం చెప్తారు ఆయన, నేనుండగా నీకు భయం ఎందుకు? ఆ మెసేజ్ మనకి ఆయన ఇస్తారు. వెన్ ఐ ఆమ్ హియర్, వై ఆర్ యూ అఫ్రైడ్? సీ దట్ పెనిట్రేటింగ్ ఐస్, హౌ పవర్ఫుల్ దే ఆర్, ది వే హీ స్టాండ్స్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో కీప్ వివేకానంద బిఫోర్ యూ, ఐడియల్ బిఫోర్ యూ. సో మే భగవాన్ శ్రీరామకృష్ణ, హోలీ మదర్ శారదా దేవి and Vivekananda bestow the choicest blessings on all of you.